ఏజిల్ పాప, నా సంగీతం విని డైరెక్టర్లు అంతా మీ పాపకి హీరోయిన్ ఛాన్స్ ఇస్తాము అని చెప్పారు. ఏజిల్ పాప, ఎంత అదృష్టము, లక్కీ గర్ల్ నువ్వు. నేను హీరోయిన్ చేస్తాను. నీ జూనియర్ శ్రీదేవి నువ్వు. ఏజిల్ పాప, జూనియర్ శ్రీ, అంత అందంగా ఉన్నావు ఏజిల్ పాప నువ్వు. జూనియర్ శ్రీదేవి సేమ్ అలాగే ఉన్నావు. ఏజిల్ పాప నువ్వు సేమ్ జూనియర్ శ్రీదేవి లాగే ఉన్నావు. నిజంగానా మమ్మీ? నేను నిజంగానే అలా ఉన్నానా? అవును పాప, నువ్వు అలాగనే ఉన్నావు. ఇప్పుడిప్పుడే అలా తయారవుతున్నావు. శ్రీదేవిలాగా ఉన్నావు నువ్వు. నువ్వు హీరోయిన్గా నువ్వు హీరోయిన్గా చేస్తే చాలా బాగుంటావు ఏజిల్. ఇప్పటి నుంచేనే నేను తయారు చేస్తాను అలా. ఐస్ క్రీమ్లన్నీ తినకూడదు, ఫ్రూట్స్ తినల్లా, మళ్ళీ అన్నీ ఆయిల్ ఫుడ్ తినకూడదు, అవన్నీ ఏం తినకూడదు. ఓన్లీ ఎళ్ళీరు, ఫ్రూట్స్ అవన్నీ తినల్ల. పాటలు సరిగమ, అందుకే సరిగమ నేర్చుకోమ్మా. ఇంకా నువ్వు పాడితే వాళ్ళు ఏమి ఇదైపోతారో తెలీదు. అన్నీ నేర్చుకోవాలమ్మా. నా పాటకే అంత ఫిదా అయిపోయినారమ్మా వాళ్ళు అందరూ. డైరెక్టర్లు అంతా పొద్దున్నే ఫోన్, అమ్మ నువ్వు పనుకున్నావు తల్లి, ఎంతమంది ఫోను. అయ్యో, నా సంగీతం విని వాళ్ళు ఫిదా అయిపోయి మీ పాపని హీరోయిన్ చేస్తారా, మీ పాపని హీరోయిన్ చేస్తారా, ఎంత బాగుంది మీ పాప, జూనియర్ శ్రీదేవి, జూనియర్ శ్రీదేవి అంటున్నారమ్మా. ఎంత హ్యాపీగా ఫీల్ అయినాను తల్లి నేను. ఎంత ఎంత నిజంగానేనమ్మా, నువ్వు పుట్టడం మా అదృష్టం తల్లి. ఎంత బాగా పుట్టినావమ్మా జూనియర్ శ్రీదేవి. నిజంగానే ఎంత అదృష్టం చేసుకున్నాను తల్లి. నిన్ను పుట్టడమే మాకు అదృష్టం అమ్మా. ఏమోనమ్మా, నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోవాలా, టాప్లో ఉండాలమ్మా నువ్వు హీరోయిన్. చిన్న చిన్నగా చేయకూడదు, టాప్గా ఉండాలా. నువ్వు చూడమ్మా, మంచి బాగుండే బట్టలు వేసుకునే మంచి మంచి స్టోరీలు నేను సెలెక్ట్ చేస్తాను. ఆ స్టోరీలు పట్టే నువ్వు చేయాలి. చాలా మంచి డ్రెస్ సెన్స్ మాత్రం చాలా బాగుండాలా ఏజిల్ పాప. నేనే సెలెక్ట్ చేస్తాను డ్రెస్లన్నీ. సినిమా స్టోరీస్ నేనే సెలెక్ట్ చేస్తాను. ఇలాంటి స్టోరీస్ నాకు ఇష్టం ఉండదు. పాటలు కూడా నేనే ఇలాగే ఉండాలా అని చెప్తాను. పాటలు రాసి చంద్రబోస్కి కూడా నేను కలుస్తాను, పాట ఇట్లే ఉండాలా మా ఏజిల్ మీద అని. అన్ని రకాలుగాను నేను మాట్లాడతాను. డైరెక్టర్ కూడా స్టోరీ ఇలాగే ఉండాలా మా పాప మీద, స్టోరీ ఇట్లా స్టోరీ నాకు నచ్చదు, బాగా డీసెంట్గా ఉండాలా, పిల్లలు పెద్దలు అంతా కూర్చొని నీ సినిమా చూడాలా ఏజిల్ పాప. అలాగా నేను డైరెక్టర్తో మాట్లాడతాను. పాటలు కూడా ప్రతి ఒక్కరూ 100 ఏండ్లైనా ఆ పాట వింటనే ఉండాల ఆ పాట. ఎప్పుడు వైరల్ అయిపోవాలి ఆ పాట. ఆ పాటలన్నీ వైరల్ అయిపోవాలి. అట్లా నేను చంద్రబోస్తో నేను మాట్లాడతాను. నువ్వు బాగా నేర్చుకో అన్నీ. ట్రైనింగ్ ఇప్పటి నుంచి